రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడిచిపోయింది. అభివృద్ధి అనేటువంటి మాట పక్కన పెడితే ప్రత్యేకించి ఈ ఖమ్మం జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా శాంతి భద్రతలు అనేటువంటివి ప్రమాదంలో పడ్డాయి. ప్రజల యొక్క ఆస్తులకు, ప్రాణాలకు, మానాలకు రక్షణ లేకుండా పోయింది. 3 మంత్రులు ఈ జిల్లాలో, ఎందుకంటే ఈ జిల్లా ప్రజలు చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకే జిల్లా నుంచి 3 మంత్రులు రాష్ట్ర క్యాబినెట్లో, అంటే సుమారుగా ఒక 20%, 15% క్యాబినెట్లో ఖమ్మం జిల్లానే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఖమ్మం జిల్లా అంటే ఇదొక ఉద్యమాల కిల్లా. ఒకప్పుడు ఏ ఉద్యమం నడిచినా, ఎలాంటి మంచి సంఘటన జరిగినా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తినా అనేక ప్రజా పోరాటాలకి నిలయమైనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. కానీ ఈరోజు ఏదైతే ఉద్యమాల కిల్లా అని చెప్పుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ జిల్లా. 3 మంత్రులు కూడా సిగ్గుతోనే తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఖమ్మం నగరం కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. ఒక భార్యాభర్త స్వేచ్ఛగా షాపింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా ఒక ఫంక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఏ చాటు నుంచి ఏ దొంగాడొచ్చి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు గుంజుకొని పోతాడో తెలవని పరిస్థితి, దారుణమైన పరిస్థితులు. మొన్న సత్తుపల్లిలో సింగరేణి ఎంప్లాయీస్ ఉన్న క్వార్టర్స్లో వరుస 4 క్వార్టర్లు దోపిడీ చేయటం జరిగింది. నిన్నటికి నిన్న ఇక్కడ బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్లో కూడా వారు జీవితాంతం సంపాదించుకున్నటువంటి ఆ సంపాదనని దొంగలు దోపిడీ చేయటం జరిగింది. ఒక్క దొంగతనాలే కాదు, ఈ జిల్లాలో గంజాయి వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతా ఉంది. దీంట్లో అందరి పాత్ర ఉంది, ఉద్యోగుల పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది, రకరకాల అందరి పాత్ర ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం సోద్యం చూస్తూ ఉంటా ఉంది. ఇలా ఖమ్మం నగరంలో ఎక్కడికి వెళ్ళినా చర్చ జరుగుతూ ఉంది. మనం బంగారం పెట్టుకోవద్దు మెళ్లల్లో, మన ఇళ్లలో ఏ వస్తువులు ఉంచుకోవద్దు. ప్రతి కుటుంబం ఇలా ఒక అభద్రతా భావంతో ఇలా ఖమ్మం నగరంలో పౌరులు ఇవాళ జీవిస్తూ ఉన్నారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళనివ్వండి, గతంలో పల్లెటూర్లలో ఈ చైన్ స్నాచింగ్లు కానీ గంజాయి బ్యాచ్లు కానీ ఎక్కడ కూడా మనం మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే అందరం పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఈరోజు గ్రామాల్లో కూడా ఒక రైతు కుటుంబం కానీ కూలి కుటుంబం కానీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళేటప్పుడు దారులలోనే చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. అంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా, అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద ఉంది. మీరేం చేస్తున్నారు? ఎందుకు జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాలో? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు మీకు పట్టవా అని అడుగుతున్నాను ఈ మంత్రుల్ని. రాత్రి అయితే 10 గంటలు దాటితే గంజాయి దాగి రోడ్ల మీద పోకిరి వెధవలు స్వైర విహారం చేస్తున్నారు. బండ్లకు సైలెన్సర్లు తీసేసి బజారుకి వెళ్ళాలంటే ఇబ్బంది, ఒక కుటుంబంతో పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే ఇబ్బంది, ఒక పార్కుకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఏం చేస్తున్నారు ఈ జిల్లా యంత్రాంగం? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? గతంలో ఉన్నటువంటి కార్టన్ సెర్చ్లు ఎడిపోయినవి, నాకాబందీలు ఎడిపోయినాయి, సీసీ కెమెరాలు ఒకటి పనిచేయటం లేదు. గోపాలపురంలో కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారు గంజాయి బ్యాచ్. స్వయంగా మంత్రులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో దొంగలు మారణాయుధాలు పట్టుకొని రాత్రిపూట తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి మొత్తం ప్రజల ఫోన్లలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫోన్లలో అదే చూసుకుంటున్నారు. అయ్యా, మీరు నివాసం ఉండే ప్రాంతాలనే దొంగలు స్వైర విహారం చేస్తున్నారు అంటే మిగతా ప్రాంతాల పరిస్థితి అర్థం చేసుకోండి. దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్న ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకి ఈ జిల్లా పరువు తీయమాకండి, ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించండి అని వేడుకుంటున్నా మీ అందరినీ జిల్లా ఎమ్మెల్సీగా. ఎందుకంటే సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి.
ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా గంజాయి మత్తులో విద్యార్థులు, యువకులు మునిగి తేలుతా ఉన్నారు. గంజాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా అయింది. భారతదేశంలో ఎక్కడి నుంచి ఏ గంజాయి ఎక్కడ పట్టుబడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా ఉంటా ఉంది. దీని మీద తక్షణం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. మీకు అభివృద్ధి చేతకపోతే అభివృద్ధి గురించి ఒక పక్కన పెట్టండి. కనీసం అట్లీస్ట్ మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని మంత్రులు చేసినటువంటి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రోజువారీ జిల్లాలో ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం కూడా మంత్రుల పర్యటనకే పరిమితం అయిపోతా ఉన్నారు. నిన్న ఒక పోలీసు అధికారితో మాట్లాడితే ఆయన బాధ వెళ్ళగక్కుంటున్నాడు. సార్, మా జీవితం మొత్తం మంత్రుల యొక్క ప్రోటోకాల్ గడపడమే సరిపోతా ఉంది. మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా సరిపోవడం లేదు. మంత్రుల యొక్క కాల్కి 3 మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నెలకి 30 నుంచి 40 లక్షల రూపాయల డీజిల్ ఓన్లీ మంత్రుల పర్యటనకే మా పోలీస్ స్టేషన్ నుంచి ఖర్చు అవుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారికి సోమవారం లేదు, ఆదివారం లేదు, వారం రోజుల పాటు డ్యూటీ చేయాల్సిందే ఈ పోలీసులు. వారికి ఆదివారం వస్తే పిల్లలతో కలిసి, కుటుంబంతో కలిసి ఎక్కడన్నా ఓ పార్కుకో, ఓ రెస్టారెంట్కో లేదా ఒక ఫంక్షన్కో వెళ్లే పరిస్థితి ఈ జిల్లాలో ఉద్యోగులకు లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా ఈ జిల్లాలో లేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మంత్రులుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు ఫంక్షన్స్కి వెళ్తా ఉన్నారు, మీరు కుటుంబాలతో బయటికి వెళ్తా ఉన్నారు. మీతో పాటు వారు కూడా వారికి కుటుంబాలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి అని జిల్లా మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నాను. చాలా మంది చెప్పుకోలేక గుడ్ల నీళ్లు కుక్కొని ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు ఈ జిల్లాలో. ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రికి ఆయన బుసబుసలాడుతూ ఉన్నాడు. ఆ మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి ఎందుకు రారని. ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టర్ స్థాయిలోని ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళని పరిస్థితి. ఒక కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక 2-3 మంత్రులు ఉంటే ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి అధికారిని బెదిరించేటువంటి పరిస్థితి. ఒక ఆర్డీఓ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడగడమే కాదు, అత్యంత దారుణమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నారు మంత్రులు. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మీ ఉద్యోగం తాత్కాలికమైంది. రాజకీయ నాయకుడి యొక్క ఉద్యోగం అనేది తాత్కాలికమైంది. ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉద్యోగం అనేది దీర్ఘకాలికమైంది. అందరూ కలిసి గతంలో పనిచేస్తేనే రాష్ట్రం కానీ జిల్లా కానీ అభివృద్ధి జరుగుద్ది. ఈరోజు ఈ జిల్లాలో పశువుల కంటే హీనంగా చూసే పరిస్థితి నెలకొంది. ఒక సంస్కృతి ఇక్కడ ప్రవేశపెట్టారు. నేను అడుగుతున్నాను, మీ యొక్క ఆర్భాటాలకి, హంగులకి ఉద్యోగస్తుల్ని బలి చేయొద్దని మీకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు. అలాగే ఈరోజు ఈ నగరంలో కానివ్వండి, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక టౌన్స్లో కూడా ఈ యొక్క హోటల్స్ కొత్తగా సంస్కృతికి తెరదీశాయి. గతంలో హోటల్ అంటే ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ అయితేనో ఉద్యోగ వ్యాపార రీత్యానో వస్తే ఆ హోటల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి 90% యొక్క హోటల్స్ అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినాయి. పేకాట, గంజాయి, మందు కేంద్రాలు, బయట బార్లు ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి. వాయివి కాక ఈరోజు ఈ యొక్క హోటల్స్లో అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు. సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఉంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి హోటల్లో కలవటం తప్పు కాదని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు హోటల్ నిర్వాహకులు కూడా రెచ్చిపోతా ఉన్నారు విచ్చలవిడిగా. మమ్మల్ని పోలీసు కూడా ఏం చేయలేదనే పరిస్థితికి ఉంది. ఎవరు అడిగేలేదు. మొన్న 3 అపార్ట్మెంట్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు కనీసం ఒక్కసారి పోలీస్ కమిషనర్ గారితో చెప్పండి, మేము ఆ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదు సార్, మా అపార్ట్మెంట్ మధ్యలో తీసుకొచ్చి హోటల్ పెట్టారు, మేము ఆయన తిరిగే పరిస్థితి లేదని అపార్ట్మెంట్ వాళ్ళందరూ వేడుకుంటే నేను పోలీస్ అధికారికి కాల్ చేశా. ఆ అధికారి ఏమంటాడు, మా చేతిలో ఏం లేదు సార్, మేమేం చేయలేము సార్, సుప్రీంకోర్టు తీర్పు ఉంది సార్. అంటే సుప్రీంకోర్టు తీర్పు మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే ఆ పేరుతో వదిలేస్తారా, ఈ ఖమ్మంను ఆగం చేస్తారా అని ఆయన అడిగితే నేనేం చేయలేము సార్, మా పై బాస్కి చెప్పండి సార్ అంటున్నాడు.
ఇదా ఖమ్మం జిల్లా అంటే? ఇదా మనకి ఖమ్మం నేర్పినటువంటిది? ఖమ్మం అనేది ఎందుకంటే అనేక మంది మంత్రులు సీనియర్స్గా ఉన్నారు ఇక్కడ. గత 40-50 సంవత్సరాలుగా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. మీ గత హయాంలో కూడా మీరు ఈ జిల్లాని మీరు అనేక రకాలుగా ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి మీరు అర్థం చేసుకొని నేను పాజిటివ్గా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణం పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులే దాడులకు తెగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క శాంతి భద్రతలు రక్షించడంలో కానీ లేదా ప్రజల యొక్క ఆస్తుల్ని వాటి కాపాడటంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు ఖచ్చితంగా మాకు ఆ బాధ్యత ఉందని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా మీరు తక్షణం ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలను పునరుద్ధరించండి, శాంతి భద్రతలను కాపాడండి. ఈ జిల్లాలో ప్రజలకి ఆస్తులకి రక్షణ కల్పించండి. ఈ జిల్లాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కల్పించండి. చాలా మంది సీసీటీవీలు పెట్టుకున్నారు. సీసీటీవీలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి. ఒకప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయిందంటే దొంగను పట్టుకునే పరిస్థితి, దోపిడీదారులను పట్టుకునే పరిస్థితి, లేదా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక హత్య జరిగితే పట్టుకునే పరిస్థితి. ఆ సీసీ కెమెరాలే పనిచేయని పరిస్థితి. చాలా మంది ఇళ్లలో ఉన్న సీసీ కెమెరాలు దొంగలు రికార్డ్ అయ్యి ఈ మధ్యకాలంలో మంత్రుల నివాసం ఉండే ప్రాంతంలో దొంగలు కత్తులు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న గత 3 రోజులుగా ఎవరి ఫోన్లలో చూసినా కానీ అవే వీడియోలు, అవే ఫోటోలు చూస్తూ ఉన్నారు. అయ్యో, మరి రేపు ఇక్కడ మంత్రుల దగ్గరే జరిగింది, రేపు మాకు జరగదని గ్యారంటీ ఏందనేది మహిళలు చర్చించుకుంటున్నారు. బంగారం ఇంట్లో పెట్టుకోవడం మనకి సేఫ్ కాదు, మన ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది కూడా ఈరోజు ఉన్నకాడికి తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. ఈ జిల్లాలో గతంలో ఈ పరిస్థితి ఉందా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీకు పాలన మీద పట్టు తప్పింది, మీకు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు గాలికి వదిలేశారు. మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క వ్యక్తిగత లాభం కోసం మీరు మీ యొక్క ఆలోచనలు, మీ కాంట్రాక్టులు, మీ వర్కుల కోసం చూస్తున్నారు. అవి పక్కకు పెట్టండి దయచేసి. ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయండి. ఈ జిల్లాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీకు అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసింది ఈ జిల్లా ప్రజల యొక్క హక్కుల్ని, స్వేచ్ఛని కాపాడటం కోసం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు ఖచ్చితంగా ఈ జిల్లాలో శాంతి భద్రతల్ని పరిరక్షించాలని, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదే సందర్భంలో పోలీస్ అధికారులకు కూడా కొంతమంది అధికారుల్ని నేను హెచ్చరించదలుచుకున్నా. ఇవాళ అనేక పోలీస్ స్టేషన్స్ కూడా ఇవాళ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. ఎవరున్నా కానీ నా దగ్గరికి తీసుకురండి, నేను సెటిల్మెంట్ చేస్తామనే పద్ధతుల్లో కొంతమంది అధికారులు ఇక్కడ బిహేవ్ చేస్తా ఉన్నారు. వారికి కూడా హెచ్చరిస్తున్నా, పోలీస్ అధికారులు వారి మీద చర్య తీసుకోండి. ప్రజలు తిరగబడక ముందే వారి మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్ వాటిల్లో, సెటిల్మెంట్లలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అలాగే ఇతర రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు కూడా దోపిడీలో పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి వీటి మీద కూడా తక్షణం చర్య తీసుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దీనికి స్పందిస్తూ ఉంటుంది. జిల్లా అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. చాలామంది ప్రజలు అడుగుతున్నారు, వారు ఉన్నారా లేరా అని కూడా అర్థం కావట్లేదు. మాకు కనీసం మీరు బ్రతికారా సచ్చారా అడగటం అర్థం కావట్లేదు. నిన్న ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక అపార్ట్మెంట్లో జీవిత కాలం వారు సంపాదించుకున్న ఆస్తిని కొల్లగొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా దాని మీద చర్య లేదు. అట్లాగే మొన్న అనేక ప్రాంతాల్లో రాత్రిపూట గంజాయి బ్యాచీలు ఉత్తగా మామూలుగా అమాయకంగా వెళ్ళేటువంటి వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి ఈ యొక్క నగరంలో జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం. ప్రజల యొక్క భద్రత, ప్రజల యొక్క శ్రేయస్సు అన్ని పార్టీలకు ఉంది. ఇదేదో అధికార పార్టీ అని లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి పాలనాపరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి వారిని మీడియా ద్వారా వారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అనేక మంది రోజు వస్తున్నారు, పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు, సార్ ఇట్లా జరుగుతుంది సార్, కనీసం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్, ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పారు.
కాబట్టి మేము కూడా ఏమనుకున్నామంటే ప్రజా సమస్యలు అంటే వ్యవసాయ సమస్యలు లేకపోతే రేషన్ కార్డులో ఇళ్ల సమస్యలు అనేది కాదు, అవి నిరంతరం ఉండే సమస్య. కానీ శాంతి భద్రతలు లోపించినప్పుడు, మన పిల్లలు పక్కదారి పడుతున్నప్పుడు, గంజాయి రాజ్యమేలుతున్నప్పుడు, అసాంఘిక కార్యకలాపాలు ఈ జిల్లాలో ప్రజ్వలిస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము గొంతు తెరవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క పాత్రికేయ సమావేశం ద్వారా కనీసం ఈ జిల్లా మంత్రులకి, ఈ జిల్లా అధికారులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో భాగం, మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ జిల్లాలో యొక్క అధికారుల యొక్క బాధ్యతని గుర్తెరిగే విధంగా మీరు కూడా మీ యొక్క రిపోర్టింగ్ ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.